4వ అధ్యాయము 38 నుండి 41 ఉన్న ఈ భాగము ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చినప్పుడు ఆ దేశమందు క్షేమము ఉన్నది అని చెబుతూ ఉంది. క్షేమము అనగా కరువు. ఈ కరువు దేవుని మీద తిరుగుబాటు చేసిన జనులకు దేవుడు తమ యొక్క పాప ఫలితముగా ఇచ్చిన శాపముగా మనము చూడవచ్చు. ఆ కరువులో ప్రవక్తలతో ఎలీషా గిల్గాలుకు వచ్చాడు. గిల్గాలుకు వచ్చిన తర్వాత వారు తినడానికి తిండి కావాలి. అక్కడ కరువు తాండవం ఆడుతుంది. అతడు తన పనివానిని పిలిచి ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వండమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కుండ మానవుని యొక్క జీవితమునకు గుర్తుగా ఉంది. అందుకే పౌలు రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనములో ఏమంటున్నాడంటే, ఒక ముద్దలో నుండి ఏ యొక్క ఘటము ఘనతకును మరొకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? ఇది ఘటముతో లేదా కుండతో పోల్చబడిన జీవితం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో కూడా పౌలు ఒక మాట చెబుతూ ఉన్నాడు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏమిటండి ఆయన వర్ణిస్తున్న వర్ణన అంటే, మా శరీరములు మట్టి ఘటములు, మట్టి కుండలు. ఈ మట్టి కుండలైన మా శరీరములలో మాకేముందంటే మహదైశ్వర్యము, గొప్ప ఐశ్వర్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మేము కలిగి ఉన్నాము అంటున్నాడు పౌలు. కాబట్టి మానవ జీవితము ప్రభువు కొరకు రూపొందించబడిన ఒక పాత్ర వలె, ఒక ఘటము వలె, ఒక కుండ వలె చూపించబడినది కనుక దానిని మనం ఎట్లా కాపాడుకోవాలి? పౌలే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయములో అంటాడు కదా, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండిటియే దేవుని చిత్తము అంటున్నాడు. కాబట్టి ఈ కుండ లేదా ఘటము మానవునికి గుర్తుగా ఉందని మరిచిపోరాదు. ఇప్పుడు ఎలీషా ఆ శిష్యులు క్షామకాలములో ఉన్నారని ఎరిగి తన సమీపమున ఉండి ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారని తెలుసుకొని తన పనివాడిని పిలిచి, ఓయి పనివాడా, ఒక పెద్ద కుండను తెచ్చి పొయ్యి మీద పెట్టి, ఇక్కడ ప్రవక్త శిష్యులు ఉన్నారు కదా, వారి కొరకు కూరను వండు అని సెలవిస్తూ ఉన్నట్టు మనము ఈ వాక్య భాగములో గ్రహిస్తూ ఉన్నాం. కూరను వండే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాక్య భాగము చూడండి, 4వ అధ్యాయములోనే 2వ రాజుల గ్రంథము 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. ఒక వ్యక్తి దేనికోసం వెళ్ళాడు? ఆకుకూరలు తేడానికి వెళ్ళాడు. మనము కూడా ఆకుకూరలు మన దైనందిన జీవితంలో వాడుకుంటూ ఉంటుంటాం. తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, ఇంకా అనేక రకాలైన కూరల్ని మనము మన దైనందిన జీవితంలో వాడుకున్న రీతిగానే ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆకుకూరలతో ఒక రెసిపీని తయారు చేసుకొని ఆ రెసిపీ సహాయంతో దాని రుచితో వారు భుజించటం వారికి ఆనవాయితీ. మరి ఈ ఒక్కడు వెళ్ళి ఏం తీసుకొచ్చాడంటే వెర్రి ద్రాక్ష తీగల్ని తీసుకొచ్చాడు. అతనికి తెలియదు.
ఆ పొలములో ఉన్నది వెర్రి ద్రాక్ష అని, ఆ వెర్రి ద్రాక్ష రుచి బహు చేదుగా ఉంటుందని, ఆ వెర్రి ద్రాక్ష విషపూరితమైనదని అతనికి తెలియక దానిని తీసుకొని వచ్చి ఏం చేశాడంటే ఆ ఆ తరిగి ఆ కుండలో వేయటం జరిగింది. నిజానికి ఆ ద్రాక్ష మన జీవితానికి పోలిక కదా. ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయములో యేసుప్రభు వారు అంటారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటాడు. అంటే ఆయనలో మనము ఫలించాలి, ప్రభువులో మనము ఎదగాలి, ఆశీర్వదింపబడాలి, ఫలభరితమైన జీవితంలోనికి మనం రావాలి, ఫలించే బ్రతుకు మనం బ్రతకాలి. అయితే ఇక్కడ ఈ ద్రాక్ష అయితే ఫలించలేదండి. ఈ ద్రాక్ష అయితే మంచి ఫలములు ఇవ్వలేదు. మంచి ఫలములు ఇవ్వకుండా ఈ ద్రాక్ష ఏం చేసిందంటే వెర్రి ద్రాక్షలు కాసింది. వెర్రి ద్రాక్ష. ప్రభువు మనల్ని మంచిగా ఫలించాలని చక్కగా నాటాడండి. ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఆ యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఇంకా అక్కడ చూస్తే ఆ కారు ద్రాక్షలను చూసి ఆ యజమానుడు అనగా మన దేవుడు ఏమంటున్నాడు, అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి అంటున్నాడు. ఫలించవాలని నేను చూశాను, ఎదురు చూసినప్పుడు నువ్వు నాకు కారు ద్రాక్షలనిచ్చావు. కారు ద్రాక్షలు ఎలా ఉంటాయటండి? చేదుగా ఉంటాయట. కారు ద్రాక్షలు ఎటువంటి తీగలను కలిగి ఉంటాయంటే విషపూరితమైన తీగలను కలిగి ఉంటాయట. విషపూరితమైన తీగలు కలిగి ఉన్న ఆ కారు ద్రాక్షలు చూసిన వారికి అవి హాని చేస్తాయి. ఆ విషము వారి బ్రతుకుల్ని పాడు చేస్తూ ఉంది. ప్రభువు మనల్ని శ్రేష్టమైన వారిగా నాటితే శ్రేష్టమైన ఫలాలు మనము దేవుని కొరకు ఇవ్వాలి కదా. ఆరు ద్రాక్షలు వలె మారిపోయి జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము ఏమంటుందంటే ఆ కారు ద్రాక్షలు కాసే ప్రతి చెట్టు కూడా అపవాది సంబంధి అని చెబుతుంది. దేవుడు మనల్ని మంచిగా నాటితే మనం ఎందుకు కారు ద్రాక్షలు కాసాము? ఎందుకు కాసామంటే అవ్వమ్మ వలె మనము అపవాదికి చోటిచ్చాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇలా చెబుతుంది. 4వ అధ్యాయము 27వ వచనములో ఏమంటుంది? అపవాదికి చోటు ఇకిడి. చిన్న వచనం. అపవాదికి చోటిస్తే మరి అపవాది మన జీవితాన్ని విషముగా చేసేస్తాడు, కారు ద్రాక్షగా చేసేస్తాడు. మరి ఆ శిష్యుడు పొలములోనికి వెళ్ళాడు. పొలం అనగా లోకము. ఆ శిష్యుడు లోకములోనికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఒక తీగ కనపడితే, ఏదో ఒక ఆకు కనపడితే దానినే నిజమైన కూరాకు అనుకుని దాని గుణం ఎరగక దానిని కోసి, దానిని తెచ్చి, దానిని త్రుంచి ఏం చేశాడంటే ఆ కుండలో వేసేశాడు. ఈ శిష్యుడు అపవాదికి చోటిచ్చేవాడుగా ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, నీవు నేను కూడా అపవాదికి చోటిస్తే ఈ లోకములో దొరికే ప్రతి వెర్రి తీగను మనము తీసుకుంటాం. ప్రతి విషపూరితమైన దానిని మనము మనలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని గుణము తెలియక. అవ్వంతే కదా. అపవాది యొక్క గుణము తెలియక వాడు మాటను నమ్మింది. వాడు మాటను నమ్మి చివరికి ఏం తెచ్చిందంటే శాపమును తెచ్చింది. ఆ శాపము తరతరాల వరకు పాపముగా ఆమె నుండి మన వరకు కూడా వెంటాడే విధంగా మారిపోయింది. మనము కూడా
ఏది దొరికితే అది బాగుందలే అని చెప్పి దానిని మనము తెచ్చి మన లోపము హృదయం అనే కుండలో వేసేస్తూ ఉన్నామేమో. ఈ లోకములో మనల్ని పాడు చేసేవి ఎన్నో ఉన్నాయండి. అపవాది కుతంత్రము గలవాడు. వాడు మనల్ని అనేక రీతిలుగా వాడుకొని ప్రభువుకు దూరం చేయాలని చూస్తాడు. ఆ శిష్యుడు చేసిన పనికి ఆ కుండ విషముతో నింపబడిపోతూ ఉంది. ఇప్పుడు వంట తయారైపోయింది. ఆ వంట రుచి చూశాడు ఒక శిష్యుడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. వారు రుచి చూసినప్పుడు దాని యొక్క గుణమేమిటో అర్థమైపోయింది. తెలిసి దైవజనుడా, మేము విషపూరితమైన దానిని మేము తినలేము. మేము తింటే మా జీవితాలు నాశనమైపోతాయి, మేము మృతులమైపోతాము అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, ఎప్పుడైతే పాపము నీ హృదయంలోనికి వచ్చిందో ఆ పాపమును నువ్వు గుర్తించగలగాలి. చాలామంది పాపమును గుర్తించలేరు. అది పాపము కాదులే, అందరూ చేస్తున్నట్టే నేను చేస్తున్నానులే, లేదు అందరి లెక్క వేరు. క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన సమక్షంలో ఉండి ఆయన బోధన గ్రహించి ఆయన ఇచ్చిన ఆత్మతో జీవిస్తున్న పరిశుద్ధ బ్రతుకుతున్న నీ జీవితం వేరు. నువ్వు గ్రహించాలి, దాని గుణమును తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని వదిలిపెట్టాలి. ఈ శిష్యులు ఖండితముగా దాన్ని రుచి చూశారు. రుచి చూసి అది తిననొల్లనిదని, అది తీసుకోకూడదని వారు గ్రహించి ఏం చేశారంటే, వారు వెంటనే దైవజనుడా, ఇందులో విషం ఉంది అని చెప్పి ఆ విషపూరితమైన దానిని మేము తినమని చెప్పి వారు దానిని విసర్జించటానికి ప్రయత్నం చేశారు. వారు అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఆయన చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుని కృప పొందిన వారము. ఆయన కృప వల్లే జీవిస్తున్నాము. మనకున్న ఈ బ్రతుకు ఈనాటికి కూడా దేవుడిచ్చిన కృప వలనే. ఆ కృప పొంది జీవిస్తున్న మనము ఆయన మార్గములో వెళుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో అపవాది తంత్రముల వల్ల మన హృదయములో చేదైన వేరు మొలిస్తే, చేదైన వేరు మొలకెత్తితే, ఆ చేదైన వేరు వల్ల మన జీవితము భ్రష్టు పట్టేస్తుంది, మన జీవితము నాశనమైపోతుంది అని చెప్పి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన గ్రంథకర్త వాపోతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసి, మనము అనేకమైన విషయాలలో మరి తప్పిపోతూ ఉన్న వారముగా ఉన్నప్పుడు, ఇది నేను ప్రభువులో తప్పిపోతూ ఉన్నానా, నాలో ఏదైనా చేదైన వేరు మొలిచిందేమో, ఆ చేదైన వేరు మొలిచి నేను దేవుని కార్యములకు, దేవుని నామమునకు నేను అపకీర్తి తెస్తున్నానేమో, ఆయన హృదయాన్ని బాధ పెడుతున్నానేమో, నేను ఆయన ఇచ్చిన కృపను పోగొట్టుకుంటున్నానేమో అని ఆలోచన చేసుకోవాలి. ఆ శిష్యుడు ఏం చేశాడు? లోకములోనికి వెళ్ళాడు. లోకములోనికి వెళ్ళి అనగా పొలములోనికి వెళ్ళి తనకు దొరికిన ఆ కారు ద్రాక్షను తీసుకొచ్చి ఏం చేశాడంటే కుండలో వేసేశాడు. ఇప్పుడు కుండలో ఏముంది? విషం ఉంది. మరి కుండ హృదయానికి గుర్తుగా ఉంది కదా. మరి మన హృదయంలో ఏమైపోతుందంటే అలాంటి పరిస్థితుల్లో పాపం వచ్చేస్తుంది. కుండలో విషం ఉంది, హృదయంలో పాపం ఉంది. ఆ శిష్యుడు ఆ విషాన్ని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
కేకలు వేస్తున్నారు ఆ శిష్యులు. అయ్యా అయ్యా అయ్యా, మనము కుండలో మంచి కూర ఉండామని చెప్పి అనుకున్నాము, కానీ ఆ కూర నిండా విషమే ఉందండి. ఆ కూర తిని చూస్తే అది విషముతో సమానముగా ఉంది, దానిని మేము తినలేము అని కేకలు వేసినప్పుడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఆయన అంటున్నాడు 41వ వచనములో, వీరు కేకలు వేసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అతడు పిండి కొంత తెమ్మని అనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి దానిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎలీషా ఆ శిష్యులతో చెప్పాడు, పిండి కొంత తెమ్మని. ఇందాక నేను చదువుతూ ఉన్నప్పుడు ఇది కరువు కాలం కదా, ఈ కంటెస్ట్ చదువుతూ ఉన్నప్పుడు కరువు కాలం కదా, ఈ కరువు కాలంలో వీళ్ళు ఆకులు భుజిస్తారా అని నేను అనుకున్నాను. ఆ తర్వాత కిందకు వచ్చి చదివినప్పుడు వారి దగ్గర పిండి కూడా ఉందని గ్రహించాను. అంటే పిండితో వారు అప్పములు చేసుకుంటున్నారు. ఆ అప్పములోనికి కూర కావాలి కాబట్టి వారు ఆ చోట కూరాకులు ఏరి కూరను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నములో కారు ద్రాక్షాలు లేదా అక్కడ పనికి మాలిన తీగల్ని ఏరుకొచ్చిన వాడు అక్కడ దాటిని తరిగి ఆ కుండలో వేసేసాడు. కాబట్టి అదంతా విషపూరితమైపోయింది. ముద్ద కొంచెైనా ఆ పులిసిన పిండి కొంచెమే ఆ ముద్దను అంతటినీ చెడగొట్టినట్టు ఆ పులిసిన పిండి లాంటి పాపము మరి ఇక్కడ ఈ కుండలో ఉన్న కూరనంతటినీ చెడగొడితే ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, మీ దగ్గర పిండి ఉందా, ఆ పిండి కొంచెము తీసుకుని రండి అన్నప్పుడు వారు పిండిని తెచ్చారు. ఈ పిండి దేనికి గుర్తు? పిండి తెల్లగా ఉంటుంది. ఈ పిండి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఒకటి పరిశుద్ధతకు గుర్తు. ఈ పిండి పరిశుద్ధతకు గుర్తుయే కాకుండా ఈ పిండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. ఒకటి పరిశుద్ధత, మన ప్రభువుకు సాదృశ్యత ఈ పిండిలో ఆ ఎలీషా మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పిండి మన ప్రభువును, పరిశుద్ధుడైన యేసయ్యను చూపిస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి. పరమగీతాల్లో చెబుతూ ఉన్నది కదా, ఆయన ఎంతో గొప్పవాడు, పరిశుద్ధుడు. యేసు ఈ లోకములో బోధించే బోధలో కానీ, ఆయన నడిచిన నడవడికలో కానీ, ఆయన చెబుతున్న మాటల్లో కానీ, ఆయన జీవించిన జీవితంలో కానీ ఎక్కడ ఏ పాపము లేదు. ఎందుకంటే ఆయన పరమ నుండి మన కోసం వచ్చిన పవిత్రుడైన దేవుడు కాబట్టి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ వారు శరీరాలను అపవిత్రతకు అప్పగించుకున్నారు. వారు ఆలోచనలను అపవిత్రమైన ఆలోచనలుగా మార్చుకున్నారు. వారు బ్రతుకును అపవిత్రముగా, అపరిశుద్ధముగా జీవించి వారు దేవుళ్ళుగా ఉండే అర్హతను కోల్పోయారు. కానీ నిజమైన దేవుడు, పరమనందున్న దేవుడు మన యేసయ్య పవిత్రుడు, పరిశుద్ధుడు. నాడు నేడు ఏనాడు కూడా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒకసారి యోహాను సువార్తలో ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎదుట ఒక ఛాలెంజ్ని చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీలో ఎవడైనా సరే నా జీవితంలో పాపముందని, ఇదిగో నువ్వు ఈ పాపపు పనులు చేశావని, పాపపు మాట మాట్లాడావని, పాపపు బ్రతుకు బతికావని, పాపపు చూపు చూశావని, పాపపు క్రియలలో ఉన్నావని,
పాపపు బోధలు చేశావని, ఎవడైనా ఒకడు నా మీద పాపం ఉందని ఒక్క నేరం మోపండి అని ఛాలెంజ్ చేసినప్పుడు ఒక్కడు కూడా నోరు ఎత్తలేని పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. అనగా ఆయన ఎంత పరిశుద్ధుడో కదా. ఈ పిండి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఈ పిండి ఆయన జీవించిన పవిత్ర జీవితానికి గుర్తుగా ఉంది. ఈ పిండి ప్రభువు యొక్క త్యాగమునకు గుర్తుగా ఉంది. శ్రమ ఇప్పుడు ఒక పిండిగా చేయాలంటే ఆ పిండి చేయడానికి గోధుమ గింజల్ని దంచాలి, పొట్టు తొలగించాలి. పిండిగా మార్చాలంటే ఆ గోధుమ గింజల్ని విసరాలి. ఆ గోధుమ గింజ విసిరినప్పుడు అది పగిలిపోతుంది. అది పగిలిపోయి ముక్కలైపోతుంది. అది పగిలి చివరికి పిండిగా మారిపోతుంది. ప్రభువు పరలోకము నుండి సశరీరుడిగా మన కోసం వచ్చాడు. ఆయన జీవితాన్ని మన కోసం పిండిగా మార్చుకోవాలని. అందుకే ఆయన మన కొరకు కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన మన కొరకు శ్రమలు పడ్డాడు. ఆయన మన కొరకు వేదన చెందాడు. ఆయన ఈపు చేల్చబడింది. ఆయన రక్తపు మడుగులో కుట్టుమిట్టాడాడు. ఆయన శిలువ మీద మన కొరకు విలవిల్లాడాడు. ఇవన్నీ శ్రమలతో కాల్చబడిన రొట్టెకు సాదృశ్యముగా, ఒక పిండికి సాదృశ్యముగా మన ప్రభువు మన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభువు పిండిగా ఇప్పుడు ఎలీషా చేతిలోకి వచ్చాడు. ఎలీషా అంటున్నాడు శిష్యులతో, మీ దగ్గర పిండి ఉందా? పిండి తెచ్చారు. ఆ పిండి తీసుకొని కుండలో వేసినప్పుడు ఆ కుండలో ఉన్న విషమునంతటినీ కూడా తీసి పారేస్తుంది. విషము అనగా పాపపు జీవితం. ఒకవేళ నీ హృదయంలో విషము అనే పాపముతో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఇప్పుడే యేసు ప్రభువుని నీ హృదయం అనే కుండలోనికి స్వీకరించు. నీ హృదయం అనే కుండలోనికి, ప్రభువా నేను పాపిని తండ్రి, నేను పాపిని దేవా, నా హృదయం అనే కుండ పాపముతో నింపబడి ఉంది ప్రభువా, నువ్వు రావా అని ఆయన్ని ఆహ్వానిస్తే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోనికి వచ్చాడో ఆ పాపము పరిహరించబడుతుంది. ఆ పాపము విరిగిపోతుంది. పాపమునకు విరుగుడు యేసు ప్రభువే. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీలో ఉన్న పాపం పోదు సుమా. ఇంకా నీలో పాపం పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు, మేము స్నానాలు చేస్తే మా పాపాలు పోతాయట, పలానా వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో. స్నానాలు చేస్తే పాపాలు పోవగాని ఆ పాపము నీలో ఇంకా నిలిచి ఉంటుంది. ఆ స్నానం చేసి ముగించుకుని వచ్చిన వెంటనే మరలా నువ్వు పాపములోకే పోతావు. ప్రభువు నీలోకి వస్తే, ప్రభువు నీ హృదయాన్ని మారిస్తే, ప్రభువు నీ బ్రతుకును మారిస్తే నీలో ఉన్న పాపము పోతుంది సుమా. ప్రభువు నీలోనికి రాని. ఆ కుండలో పిండి వేయబడింది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. కుండ మానవునికి సాదృశ్యము. కుండ నీ హృదయానికి సాదృశ్యము. యేసు ప్రభు అనే పిండి నీ హృదయంలోనికి వస్తే నీలో ఏ దోషము ఉండదు. జబ్బు అనగా దోషము, దోషం అనగా శాపము, శాపం అనగా పాపము. ఏ పాపము, శాపము, దోషము లేకుండా నిన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఆయన యొక్క మరణము వలన మన జీవితాలు, పాపపు బ్రతుకులు మారిపోయాయని గమనించాలి. ప్రభువా, ఆనాడు ఎలీషా కుండలో విషము, మన హృదయములో పాపము ఎలాగ తీసుకోవాలో మమ్మల్ని ఆయత్తపరిచినందుకు నీకే వందనాలని చెప్పి చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.